ఎలక్షన్ల లోపే కార్ అంతా కాలైపోయి కార్ఖాన మోకాన పోయేటట్లే ఉన్నది. ఒక దిక్కు కేసులు, ఇంకో దిక్కు పార్టీ ఇట్లా అయిపోయి. పాపం కేసీఆర్ సార్కు నిద్రనే పడతలేదట. అదిరిచ్చి బెదిరించి చెప్తే ఆయనతో ఉన్నోళ్ళు కూడా పోయేటట్లున్నదని జర దువ్వినట్లే చెప్తుండట. ఈ టైంలో పార్టీ నిడిచబెట్టి పోతే ఎట్లా అని మైండ్ వాష్ చేస్తుండట. దెబ్బ మీద దెబ్బ పడుతుందిగా గులాబీ పార్టీకి కేసీఆర్ సార్ కు. కవిత అరెస్ట్ అయితే చాలా పెద్ద పరిశాన్ అనే చెప్పాలి. ఇప్పటికే ఒకరికొకరు పార్టీలకెళ్లి బయటకు పోతుంటే వాళ్ళని ఎట్లా ఆపాలనో తెలియకనే కింద మీద అవుతుండు. నడుమిట్ల కవిత మేడం అరెస్ట్ తోని సల్ల చెమటలు పడుతున్నాయంట సార్ కు. లిక్కర్ కేసులో ఏదో ఒకటి దేలేదాకా ఢిల్లీలోనే ఉండని కేటీఆర్ కు కుల్లంకుల్లా చెప్పేసిండట. ఇక పార్టీ గురించి ఏమున్నా హరీష్ రావు సార్ ను చూసుకోవాలని ఆర్డర్ వేసిండట. పార్టీలకెళ్లి పోయేటోళ్ళని ఎట్లా ఆపాలే అని ఆయన ఒక దిక్కు స్కెచ్ చేస్తుంటేనే ఇంకో దిక్కు ఇలా కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే ఇంటికి పోయింది ముచ్చట. కేకే సార్ గురించి అయితే ఏడ ముచ్చట రాలే గాని సారోల బిడ్డే మేయర్ విజయలక్ష్మి మేడం అయితే ఇలా పొద్దుకి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుందని టాకినిపిస్తుంది. ఇట్లా కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గరున్నోళ్ళు దినామాయి నెంబర్ తిరిగేటోళ్ళే పార్టీ నిడిచిపెడుతుండని తెలిసి కేసీఆర్ సార్ మస్తు బాధపడుతుండట. అరే వీళ్ళకి ఏం తక్కువ చేసినా అని లోపల ఫీల్ అయిపోతుండట. ఇక ఇట్లయితే కాదని పార్టీకి ఈ టైంలో అండగా నిలబడ్డోళ్లకు, పార్టీతోనే జర్నీ చేసేటోళ్లకు భవిష్యత్తు మంచిగుంటదని చెప్పి వలసలాపే ప్రయత్నం చేస్తుండని అంటున్నారు. మీ భవిష్యత్తుకు నాది భరోసా, ఎవరు తొందరపడొద్దు, మీకేం కావాలన్నా నేనున్నా, నేను చూసుకుంటా, దయచేసి అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుండని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికేసొంటి ఆపదొచ్చినా నేను అండగా నిలబడతా అనే భరోసా ఇస్తుండని అంటున్నారు. చూడాలే మరి సార్ చెప్పిన బుద్ధి మాటలు వినిపించుకుంటారా, లేక ఈ చెవులకెళ్ళిని ఆ చెవులకెళ్ళి వదిలేసి కాండవాళ్ళు మార్చుకుంటారా? అదృష్టం అంటే దానం నాగేందర్ సార్దే పోన్రి. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు ప్రతిపక్షంలో లేడు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అధికారంలో ఉంటే ఆయన టీడీపీ మనిషి, బీఆర్ఎస్ పవర్లు ఉంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అంత బాగానే ఉంది కానీ ఇలా కోర్టేమో నోటీసులు ఇచ్చిందట. ఏందో తెలుసా? నీళ్లుంటేనే రైతుకు వ్యవసాయం నడుస్తుంది, కాలం కాకపోతే కరువు వచ్చినట్టే. ఇక కొన్నిసార్లు లీడర్ల పరిస్థితి కూడా గిట్లనే ఉంటది. అధికారం ఉన్న పార్టీలో లేకపోతే వాళ్ళకి చెవున పడదు. పాత పంచాలు ఎన్నున్నా కానీ పవర్ ఉన్న పార్టీ పంచనే చేరిపోతుంటారు. అలా ఫస్ట్ పేరు దానం నాగేందర్ సార్దే ఉంటుందని అంటుంటారు బయట జనాలు. బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో చేరికండిగా సారు. ఎంపీ ఎలక్షన్ల టికెట్ కూడా ఖాయమైందని అంటున్నారు. ఈ టైంలో సార్కు కష్టం వచ్చి పడ్డదట. హైకోర్టుకి వెళ్ళి నోటీసులు వచ్చి సార్కు సల్లా చెమటలు తెప్పిస్తున్నాయట. దానం సార్ ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ లీడర్ విజయారెడ్డి మేడం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చిందట. ఎలక్షన్లలో దానం సార్ ఓటర్లను మత్పరిచ్చిందట. బహిరంగంగా పైసలు పంచుతుంటే పోలీస్ కేసు కూడా ఫైల్ అయిందట. ఇంకా సారుల భార్య పేరు మీద ఉన్న ఆస్తుల గురించి నామినేషన్ పేపర్లు ఎక్కడ రాయలేదట. అన్ని తప్పుడు డీటెయిల్స్ ఇచ్చి ఎన్నికల నిబంధనలు తుంగల దొక్కిందని విజయారెడ్డి మేడం పిటిషన్లో మెన్షన్ చేసింది. ఇక దీన్ని ఎంక్వైరీ చేసిన కోర్టు దానం సార్కు నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 18వ తారీఖు దాకా ఈ కేసును వాయిదా వేసింది. ఎలక్షన్ టైంలో పుసుక్కునేదైనా కింద మీద అయితే దానం సార్ పానం ఆగం అవుతుంది కానీ